ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని కూరడించు మాటలు సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. మే 3వ తారీఖు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతలు 16:7. యాకోబు భయంతో నిండినవాడే తన అన్నయ్యైన ఏశావు తన ఎడల ఇంకను కోపము కలిగి ఉన్నాడేమో అని అతని కటాక్షము కొరకు దూతల చేత అనేక కానుకలను అతని యొద్దకు పంపెను. ఆదికాండము 32వ అధ్యాయము 3:18. ఏశావును నా ప్రభువా అని సంబోధించమని తన పనివారికి చెప్పాను. హిందీలో ఒక సామెత కలదు. ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు గాడిదను కూడా తండ్రి అని సంబోధించేదరట. సామాన్యమైన పోలీసుతో కూడా కొంతమంది అవును సార్, కాదు సార్ అని పలికెదరు. ఇది వారి హృదయంలో నుండి వచ్చే గౌరవము కాదు, ఆ పోలీసుల బాధను తప్పించుకొనుటకు పలికే మాటలే. ఇచ్చట యాకోబు దేవుని వాగ్దానములపై ఆధారపడుటలేదు, ఇంకా అతడు ప్రణాళికలు కొనసాగించుచునే ఉండెను. తన మందను 2 గుంపులుగా విభాగించెను. 7-8 వచనములు. ఒకవేళ ఏశావు ఇంకనూ యాకోబు మీద కోపముతో మొదటి గుంపు మీదకు వచ్చిన ఎడల అతడు 2వ గుంపుతో తప్పించుకొనదలిచెను. ఎన్ని ప్రణాళికలు వేసినను యాకోబునకు మనశ్శాంతి లేకుండెను. చివరికి యాకోబు ప్రార్థించ మొదలుపెట్టి ఇట్లని ప్రార్థించెను, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపుదురేమో అని అతనికి భయపడుచున్నాను. మనలో చాలామంది కూడా ఇంతే. మనము ఆపదలో ఉన్నప్పుడు ఎంతో పట్టుదలతో కన్నీటితో బాధతో ఏడ్చి ప్రార్థించదము. లేని ఎడల దేవుని గురించి ఆలోచించే సమయము కూడా మనకుండదు. అప్పుడు యాకోబు తనకు కలిగినదంతయు పంపివేసి యబ్బోకు రేవు యొద్ద ఒక్కడు మిగిలిపోయాను. అతడు అచ్చట ప్రార్థించగా దేవుడు 3వసారి యాకోబును కలుసుకొని అతనితో ఇట్లనెను, బానిసవలే ప్రవర్తించకము, భయపడకము, నీవు నా రాజకుమారుడవు.